ఈ రోజుల్లో ఒక మంచి పని చేయడానికి 10 మంది సహాయం చేయడానికి చాలా కష్టం కానీ, అదే ఒక చెడు పని, ఒక ఇబ్బంది పెట్టే పని చేయాలి అంటే 10 మంది చేతులు కలుస్తాయి. అయితే ఈ స్వభావము ఈ రోజుల్లో వచ్చింది కాదు గానీ, మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనిస్తే హేరోదు రాజు దినాల్లోనే చూడండి, యేసు ప్రభువు పుట్టినప్పుడు గొల్లలొచ్చారు, జ్ఞానులొచ్చారు. చక్కగా వాళ్ళు ఆరాధించుకుంటూ ఉన్నప్పుడు అది ఇష్టం లేకపోయింది హేరోదు రాజుకి. ఆ పిల్లవాడిని చంపాలి. నేనే గదా రాజుని, నాకంటే ఇంకొక రాజు వస్తాడా అని చెప్పి ఒక చెడు బుద్ధితో వచ్చినప్పుడు ఆ హేరోదు రాజుకి ఎంతమంది సహాయం చేశారో తెలుసా? అక్కడున్న చిన్నపిల్లలందరినీ చంపించేశాడు. చూడండి. కాబట్టి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? హేరోదు మనసు కలిగి ఉండాలా? లేకపోతే గొల్లలు, జ్ఞానుల వంటి మనసు కలిగి ఉండాలా? మనం గొల్లలు, జ్ఞానుల మనసు మనం కలిగి ఉంటే యేసు ప్రభువుని మనం చూడగలము. క్రిస్మస్‌ని ఆనందించగలం. దేవుడి వాక్యం దీవించును గాక.